అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా దోస్తులు, 1 లక్ష సబ్స్క్రైబర్స్ అన్నమాట. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మంచి మంచి కంటెంట్ ని, మంచి మంచి కామెడీని, మంచి మంచి సెంటిమెంట్ ఉన్న సిరీస్ ని మాత్రం ఖచ్చితంగా మిస్ కాకండి. ఓకేనా దోస్తులు? మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇది రియల్ స్టోరీ కాబట్టి మేము ఏం జరిగింది ఏం కథ అనేది చూపిస్తున్నాము దోస్తులు. అయితే కొంతమంది ఏమని కామెంట్ చేశారు అని అంటే, ఈ చోటు బంటి కామెడీ కూడా ఉందా, అందులో వాళ్ళు ఉన్నారా, అట్లా మీకు తెలుసా అని అంటున్నారు దోస్తులు. ఇప్పుడు సిరీస్ మొత్తం ఇక వాళ్ళదే స్టోరీ తీసుకుంటా పోకుండా వాళ్ళది స్టోరీ ప్లస్ కొంచెం కామెడీ కంటెంట్ చేయాలని మేము అట్లా వాళ్ళిద్దరిని అట్లా కొన్ని కామెడీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 24 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడు మళ్ళా ఏటో వేయండు, యువతిని కలవడానికి వేయండు. గంట సేపు అవుతుంది. పన్నట్టే వన్నాడు, లేచి పీకిండు, ఇంకా అత్తలేడు. అసలు వీడు ఏడి పోతాండు, యువతి దగ్గరికి పోతుండు. ఆ పెళ్ళైన ఆడిది యువతి, నేను ఎట్లా కనిపెట్టాలే, నాకు ఎట్లా తెలవాలే, నాకు పుష్కన ఆటే కన్నంటుకునే, విన్ని దొరకబట్టాలే. ఆ దొంగ ముండేవతో దాన్ని దొరకబట్టి దాని మొగుని దగ్గర పండబెట్టి కొయ్యాలే. ఇది నా పోరాన్ని పట్టుకొని ఏడుతాంది. ఏవతది ఏం కథ, నాకు తెలిసిన రోజు దాని ఆట మామూలుగా ఉండదు. అయ్యో మా అమ్మ ఏంటి? అమ్మ ఏమైందే? ఏమవుడు కాదు, నువ్వు ఏడవయ్యత్తన్నావురా, పన్నట్టే వంటివి కదా, మళ్ళా ఎటు పోయినావు? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండు, గా రోడ్ మీద లొల్లైతుందని అంటే పోయినా అత్తన్నా. ఈ రాత్రి ఎవర్రాడు ఫోన్ చేసినోడు? ఆ డోర్లన్నీ దగ్గరకేసి పీకినవు, పూసుకొని ఎవడన్నా దొంగచ్చి సోరితే ఏందన్నట్టు? నీకు రాత్రి పగలనుకుంటే ఇది కూడా అవసరమా నీకు? మొన్ననే గంతలొల్లైంది, కొంచెం అన్న సిగ్గత్తలేదు నీకు? నాన్నకు తెలిస్తే పొట్టు పొట్టు తిడతాడు. ఇక ఏం పోంతి అమ్మ ఊర్రకే. ఏంటి దొర్రకు? మరి నువ్వేం కథలు పడతానవో కొడుక, నాకేమన్నా తేడా రావాలే చూసుకో. ఇక నేనేం కథలు పడతానే పిచ్చే అమ్మా, నీ అవ్వ. నువ్వైతే వండుకపో, నేను వంట, నాకు నిద్ర వస్తుంది. ఏమో, నువ్వు ఇంకోసారి రాత్రి పగలనుకుంటా బయటకు పోవాలే చూడు, నిన్నేం చేస్తానో ఇక నాకే తెలియదు. ఊరిని అవ్వ, మా అమ్మకు ఇప్పుడే తెలివి కావాలా, నేను లేని టైంలా ఏం గత్తి. హలో బేబీ, పోయినావానే ఇంటికి? వచ్చినా. ఏమైంది, ఆడు అన్నాడా? మనకి సోయలేదురా, పడుకున్నాడు. అంతేనానే? మరి ఇంకా కాసేపు ఉంటే అయిపోవు, నిన్ను వదిలిపెట్టి అస్సలు రాబుద్ధి కాలేదు. ఫుల్లు సలే పెట్టబట్టే ఏముంటావురా గాడా. గదే గని ఆ సలిలా నిన్ను వెచ్చగా అలుముకొని పడుకుంటే ఎంత బాగుంటదే. ఎన్ని రోజులైతుందే బంగారం, నిన్ను మనస్ఫూర్తిగా నీతోటి టైం స్పెండ్ చేయక. నీ అవ్వ వాడిని వీకుమాను. పోతాడు తీరా, ఒక 3 రోజులు ఓపిక పట్టు, సరేనా? సరే బంగారం, పడుకుంటావా మాట్లాడతావా? పడుకుంటారా, మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా, పని చేయాలి కదా. సరే మరి, గుడ్ నైట్, బాయ్. సరేరా, రేపు వాడు లేకపోతే ఫోన్ చేస్తా, మెసేజ్ చేస్తా, సరేనా? వాడు ఉన్నంతసేపు ఏమనుకోకు, సరేనా? సరేనే, నాకు నిన్ను చూడకపోతే మనసున పట్టది. అటు వచ్చినప్పుడు నేను గట్టిగా మాట్లాడతా, జర బయటకెళ్ళి చూసిపో, సరేనా? సరేరా, బాయ్ మరి, గుడ్ నైట్, లవ్ యూ. లవ్ యూ బేబీ, బాయ్. దాంతో ఎంతసేపు మాట్లాడినా కూడా మాట్లాడినట్టే ఉండదు నాకైతే. వీడు ఇంకా లేవలేదు, నా పనంతా స్నానమాయే, వీడు ఇంకా లేత్తలేడు కదా. అంతా మత్తులోకి వేయండు. శ్రీను మంచి ఐడియా ఇచ్చిండు. అబ్బా, ఇంకా 3 రోజులు ఇట్లా ఎత్తామంటే కథం. నాకు ఏ టార్చర్ ఉండదు ఇక వీనితోటి. అగో లేచినావా? లేచిన్నే. అసలు ఏమైంది రాత్రి? ఎందుకు, ఏమైంది? కాదు, నువ్వు నా పక్కల వన్నట్టే వంటివి. అసలు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. పాలిచ్చినవు, తాయినా, ఇక మత్తు లెక్క నిద్ర వచ్చిందే. ఒక్కసారి కూడా తెలివి కాలేదు, అటే నిద్ర పట్టింది. ఇక బాగా
అలసి పోతలేవా? ఇక వచ్చినప్పటి నుండి దోస్తులని అటని ఇటని తిరుగుతూనే ఉంటివి. అట్లా అలసిపోయినట్టున్నావు, నిద్ర వచ్చింది. పో ముఖం గడకపో, వేడి నీళ్ళు పెట్టినా స్నానం చేద్దువు. అసలు రాత్రి మన మధ్యన ఏమన్నా జరిగిందా అనే నాకు అది కూడా గుర్తుకు లేదు. అగో ఎందుకు జరగలేదు? అబ్బో నన్ను పట్టుకొని వదిలిపెట్టకపోతివి. ఏ ఊకో ఏమో. అసలు నాకు బెడ్ మీద వండుతోటే సోయే లేదంటే నిన్ను పట్టుకొని వదిలిపెట్టలేదా? అరే పిచ్చి, నిజమే అంటే ఏమో తీయే, అంతా కథలు ఎక్కువ ఉన్నది. ఇక పోయే టైంకి దగ్గర వస్తుంది శ్వేత, నాకు ఓ బుద్ధి అయితే లేదు. ఓ బుద్ధి అయితే లేదా? అయ్యో మరి పోకపోతే ఎట్లా? ఆ పోకపోతే నోట్లా మన్ను కొట్టుకున్నట్టు అవుతుంది. 5 నెలలు పోతే ఓ 5-6 లక్షలు సంపాదించవచ్చు. ఇక్కడుండి ఏం చేసేది ఉన్నది? ఆయనత 5 నెలలు ఉండత్తే ఇక కథ ఎట్లనో అవుతుంది. తర్వాత ఇక మనకు కూడా పిల్లలు కావాలి కదా. ఆ ఇప్పటికే అందరూ పెళ్ళయింది, ఇన్ని రోజులు అవుతుంది. ఇక నువ్వు అటే ఉంటావా? ఆ పిల్లి ఇక్కడనే ఉంటుందా? మీకు ఏదద్దా? పిల్లో పిల్లగాడ ఉట్టద్దా అని అంటారు. ఇక మళ్ళా 5 నెలలకు వచ్చి ఎవరన్నా ఒక్కళ్ళు అయినాకనే ఇక మళ్ళా పోతా. గంతే గంతే గాని అవ్వా ఇంకా ఇయ్యలటితోటి ఇంకో 2 రోజులు గడితే కథం నేను పోతా. శ్వేత, నిన్ను బాగా మిస్ అయితేనే నాకు మనసున పడతలేదు. పోవాలని అస్సలు లేదు. యా మరి ఎట్లా పోకపోతే? నువ్వే అన్ని తీర్ల మాట్లాడబడుతుంది. ఉండమంటేనేమో ఉండవు. ఏమున్నా పైసలు సంపాదించాలని అంటావు. ఈ ఒక్క 5 నెలలే కదా, 5 నెలలు పొయ్యి అయితే రాలేవు. అదే గాని ఏం చేసినవే? వంట ఏమైనా చేసినావా? టమాటా కూర అండి, కోడిగుడ్లు ఉడికేసిన. గింత పొద్దున అన్నమేం తినబుద్ధి అవుతుంది? అదైతాంది, ఇంకా పొద్దున్నేనా? సరే సరేలే, నేను పోయి స్నానం చేసి వస్తా. చేయిపో చేయిపో. 5 నెలలకు పోయొచ్చి ఈయన్నే ఉంటా అని అంటాండు. అప్పటి వరకు నా శ్రీనును నా సొంతం చేసుకోవాలి. వాడిని ఎంతగానో మిస్ అవుతున్నాను. వీడి ఏ బట్టి ఇంకా 2 రోజులు ఎట్లా గడవాలి దేవుడా? ఏమైందండి? నిన్నడుసుంది ఏదో ఆలోచించుకుంటా సపడేక కూర్చుంటున్నావు. అసలు ఏమైంది? ఏం లేదే పాపం, మా అన్న పరిస్థితి ఏమైతుందో అని భయమైతుంది. ఎందుకు, ఏమైంది? ఇంకో 2-3 రోజులైతే మా అన్న దుబాయ్ పోతాడు. అయితే నిన్న శ్రీనికాంత్ తోటి మాట్లాడినా, వానికి వార్నింగ్ ఇస్తే వాడు ఏమంటాడు, నాకు శ్వేత అంటే ప్రాణం, దానికి నేనంటే ప్రాణం, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని అంటాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునే, ఇక నాకు ఘోరంగా కోపం వచ్చింది. నీ వయసు ఎంత, ఆమె వయసు ఎంత? సరే నీకంటే చిన్నది కావచ్చు, కానీ ఆమెకు పెళ్ళయింది. మా అన్నకు తెలిస్తే మాత్రం ఘోరంగా లొల్లీలు అవుతాయి, పంచాయతీలు అవుతాయి. ఇవన్నీ బంద్ చేసుకో అని నేనన్నా. అంటే ఏమంటాడు పోరడు? లేదు లేదు, నాకు ఆమెనే కావాలన్నట్టు మాట్లాడుకొచ్చిండు. ఇక లాస్ట్కు నేను గట్టిగా కోపంగా మాట్లాడేసరికి ఇక సప్పుడు చెయ్యలేదు. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం మంచిగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చిన. అయ్యో ఏంది కథ? గంతా తెగబడ్డి ఉన్నాడు పోరడైనా ఇదైనా. ఈ దొంగ ముండ మొత్తం బావ దగ్గరికి పోతనే లేదుగా, వాని మోజుల పడి. ఏం చెప్తారే, పని తీరిందా? తీరింది. ఇంకా నేను స్నానం చేయలేదు నర్సక్క, ఇక స్నానం చేయాలి. ఏమైంది? మరేదో ముచ్చట పెడతారు. ఏం ముచ్చట నర్సక్క, ఏం చెప్పాలే? నిన్న మీరన్నట్టే పోరనికి వార్నింగ్ ఇస్తే పోరడికింత కూడా భయపడతలేడు. నాకు అదే కావాలి, దానికి నేనంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం, దాన్ని పెళ్లి చేసుకుంటా అని మాట్లాడతాడు. ఏందిరా రాజుగా? అవును నర్సక్క, గదే ముచ్చట లతతోటి చెప్తున్నా. ఇప్పుడు బాగా తెగబడి ఉన్నారు. మా అన్నను ఏం చేస్తుందో ఏమో ఈ దొంగ బొడ్డి. నువ్వు చూడు, ఖచ్చితంగా మీ అన్నని ఏదో ఒకటి చేస్తుంది. ఇది వాని మోజులా వాడి వాడినే పెళ్లి చేసుకుంటది. తపాడుగాను అబ్బో, ఆ పుష్ప సంగతి ఎట్లా? వాళ్ళెంత బాధపడతారో. ఉన్నోడే ఒక్కోడాయే, ఒక్కోడైనందుకు గివిన్ని పెళ్లి చేసుకుంటే ఎట్లా పాడైతుంది రోత పాడుగాను. ఏమో, నేను ఎంత గట్టిగా మాట్లాడినా కూడా వాడు భయపడతలేడు తెలుసా నర్సక్క. గంట పిచ్చిలా మునిగిపోయారు. అంత పిచ్చిలా ఇది ముంచింది దీని అందంతో వాణ్ణి. పాపం పోరన్ జీవితం నాశనం చేసింది. మా అన్న అయితే పోతాడు ఇంకో 2 రోజులైతే. ఇక తర్వాత 5 నెలలు ఉండి వచ్చే వరకు ఆ 5 నెలలల్లా ఇది మొత్తం వాడిని పెళ్లి చేసుకొని ఆయనతో పీకేటట్టే ఉన్నది.
తొందర తెలిస్తే మంచిగుండ్రా ముచ్చట మీ అన్నకు తెలిసేటట్టు చేద్దామా రా మరి రాజుగా. ఏమో నర్సక్క, మా అన్న తట్టుకుంటాడో తట్టుకోడో అని నాకు భయం అవుతుంది. పుష్కన తట్టుకోకుండా అటే గుండె అయిపోతే ఎట్లుంటుంది చెప్పు. అందుకనే నాకు ఏది చెప్పడానికి మనసు ఒప్పుతలేదు. కరెక్టే ఇది కూడా. అయితే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అవునయ్యా, నీకెందుకు టెన్షను? వాళ్ళకి లేని టెన్షను మనకెందుకు? వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటుర్రు, చేసుకొని మనకెందుకు? గట్ల అనిపిస్తుందా ఆయే, ఎంతైనా దగ్గరోడాయే. అవునా సక్క, దగ్గరోడని మనం అనుకుంటున్నాం, ఆ పాపం అని మనం అంటున్నాం. కానీ ఆ ముండకుండాలి తెలివి. నాకు పెళ్ళయింది, నాకు మొగడు ఉన్నాడు, గా పోరంతో ఏంది నాకు అని అది ఉండాలి. ఆ మొగం దగ్గర అన్ని దొబ్బుతాంది, మనకి పెడతాంది. ఇక వాడు ఇక మంచిగా పని చేసులేదా మన్నులే మంచిగా దీనికి మరిగిండు. దీని దగ్గరనే తినుడాయే, దీని దగ్గరనే వండుడాయే. ఇక ఆయనకి ఇన్నే ఉండే సుఖం. కరెక్టే కానీ చెప్పున్నారు సక్క, వాళ్ళ ముచ్చట పాడుగాని వాళ్ళ గురించి మనకు టెన్షన్ అవుతుంది. కానీ వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. ఎందుకో వచ్చినావు? ఏం లేదే, మా కూరగాయ చెట్టల్లా గడ్డి బాగైంది, రేపు అత్తవా ఏ పీకడానికి? అబ్బో లతనే నచ్చేది. అబ్బో నేను పంపియనర్సక్క, అద్దు, ఎవరినన్నా పిలుచుకో. అబ్బో పెళ్ళాన్ని ప్రేమగానే చూసుకుంటాను. ఇప్పుడు ఎట్లాగో బీడీలు ఎత్తలేదు కదరా, అందుకే మరి అత్తదేమో అని మళ్ళా నాకు ముచ్చడి చెప్పలేదు అని అంటది. అద్దద్దు, నేను పంపియా. అబ్బో లతో నువ్వు అదృష్టవంతురాలువేనే, నీ మొగడు పనికి పంపడట. మరి నర్సక్క, నేను ఎప్పుడన్నా కైకిలి బొంగ చూసినావా? అంటే పెళ్ళయి కొన్ని రోజులు అవుతుంది కానీ ఎప్పుడన్నా పంపించిండా? పంపడు. నన్ను పొలానికి కాడికే తీసుకుపోడంటే ఇక పనులకు పంపుతాడా? అయితే భార్య భర్తలు గిట్లా కలిసిమెలిసి ఉంటే చాలు గాని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇయ్యాల రేపు ఖర్చులు బాగున్నాయి, రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరు ఇద్దరు కాబట్టి ఏం ఏర్పడతలేదు కానీ రేపు మీకో కొడుకో బిడ్డనో పుట్టినాక ఖర్చులు బాగా అవుతాయి. అప్పుడు ఇద్దరు పని చేసుకుంటేనే నడుతుంది. ఆడిది గిట్లా కైకిలో బీడిలో అవ్వో ఇవ్వో వేసుకుంటే ఆడిదాని చేతిలో రూపాయి ఉంటే పిల్లగాళ్ళకో దానికో దీనికో అవుతాయి. కరెక్టే నర్సక్క, మా పెళ్ళై సంవత్సరం అయితలేదు. ఇక మా అత్త మామకు తెలిస్తే ఆగో సంవత్సరం కాకముందే పనికి పంపుతున్నావా అని నన్ను అంటారు. ఎందుకు వాళ్ళతో అనిపించుకునుడు? సరే తానం చేయిపోయే పోరి, నేను పోతాను. నజర్ అయినాక అత్త తీయి కూసుందాం. సరే నర్సక్క. ఓ స్నానం చేయిపో, నేను పొలం కడుకోవాలి ఇక. సరే శ్రీని కోసం అందంగా రెడీ అయినా వాడు ఇటు ముఖే అత్తలేడేంది. ఇంకా వాడు నన్ను చూసి ఫ్లాట్ కావాలి. అబ్బో గిది గిళ్ళకే వెళ్తాంది. ఏంటి శ్వేత, పని తీరిందా? తీరింది నర్సక్క, తీరిందా? ఏమైంది గాలతోళ్ళింట్లకి పోయి వస్తున్నావు? ఏం లేదు, రేపు మాకు కూరగాయ చెట్లల్లా గడ్డివిక అత్తదేమో అని అడుగుదామని వచ్చినా. ఇక రాదట, ఆ రాజు పంపడట. అబ్బో గామెను పంపుతాడు అనుకుంటానవా నర్సక్క? ఆమెను గీ గడపనే దాటనీయడు, అసొంటిది పనికి పంపిస్తాడా? కరెక్టే గాని ఏం చెప్తాండే మీ ఆయన, ఏం చెప్తాడు? ఇక పోతాడు కావచ్చు కదా. ఎప్పుడు పోతాడు ఇంకో 2 రోజులు అయినాక. పాపం ఏమన్నా చేసి పెట్టపోయినవే, ఇంత కారపూసను గారెలో ఏకపోయినావు, పోంగా పట్టకపోకపోనా? నాతోటి ఏమైతుంది నర్సక్క? అబ్బో నాకే సాధన అయితే లేదు, గాప్పలు నేనేడే వేయాలి. నీకు మిండర్ దగ్గర పండడానికి సాధన అవుతుంది కానీ పాపం మూగానికి వేయడానికి సాధన కాదు. ఆ దగ్గర వండమంటే రోజంతా వంటవు. అవునా, నీకేం సాధన అవుతుంది? అత్తెందుకో ఇటు అత్తంది. ఇంకురండి నువ్వు కొడుగుడ్లు సవా. ఏమైందే పుష్ప? అత్తమ్మ ఎందుకు ఇటు వచ్చింది? ఏం లేదు నర్సక్క, నీ దగ్గరకే అత్తా అని బయలుదేరినా. ఇన్నే ఉన్నావు కదా, పని తీరిందా? పొద్దుగాలనే ముచ్చట పెడతాన్నావు ఇడా. తీరింది కానీ పుష్ప, రేపు మా కూరగాయ చెట్లకు అత్తవానే గడ్డి కలుద్దాం. అత్త ఏమైంది మరి? ఏం లేదు నర్సక్క, ఇక నీకో ముచ్చట చెప్పుదామని వచ్చిన. ఏమైందే? నా కొడుకు రాత్రి మళ్ళా ఏటో పోయిండు నర్సక్క. ఓర్ని, ఇది కావలగాసిందా ఏంది కొడుకు కోసం? అవునా, ఏటు పోయిందంటావు? ఆ రాత్రి మొగడు బయటకు పోయిందంటే ఆడదాని గురించే పోతాడే. ఇది నన్నే అంటాందా లేకపోతే ఎట్లా? ఆడదేవతో నాకు దొరకాల గాని దాన్ని కోసి కారం పెడతా. అది ఎవ్వతైనా మంచిదే గాని ఇక నాకు ఏమన్నా కోపం వచ్చిందా? రాత్రి 2 అందుకుందామని అనుకున్నా. ఇక తిడితే గడ రోడ్డు మీద లొల్లైంది. అమ్మ పోయినా అని అన్నాడు. ఊకే పోతారే రాత్రి, మరి ఎవరి దగ్గరికి పోతాడో దాన్ని దొరకబట్టి దన్నకపోయినవే. బజార్కి ఇగ్గి దాని ఇజ్జత్ మానం తీసి పొట్టు దన్నపోయినావు. అది నిజం తెలవాలి కదా. మరి వాడు ఆడదాని దగ్గర పోతుండా లేకపోతే నన్ను తిరగబోతాండా, ఏడి పోతాండా అనేది తెలవాలి కదా నర్సక్క. అమ్మో, శ్రీనుగాన్ని జాగ్రత్తగా ఉండుమనాలే. గదే
తెలిసిన రోజు నా రుద్ర రూపం చూస్తారు గాని చూపియాలే చూపియాలే. ఆ బుట్టన్ దగ్గరికి పోదామా అని వచ్చిన. ఆడేడున్నాడే వాళ్ళు లేడు. నిన్ననే చెప్పిండు 2 రోజులు వేరే ఊరికి పోతుండట, ఎల్లుండి అత్తానన్నాడు. ఎల్లుండి వచ్చినాక పోదాం తియ్యి. ఏమో గుసగుస పెడతారు. ఏమైంది నర్సక్క, ఏమో గుసగుస పెడతారు. ఏం లేదు మా ముచ్చట మాకున్నది. నువ్వు ఎప్పుడు దొరుకుతావే అమ్మలాడి, నువ్వు దొరికినాకుంటది అసలైన ఆట. తీరిందా పని? తీరింది. మీ ఆయన ఏడి మొత్తం కంటికే కనబడతలేడు. మా ఇంటికి అంతకుముందు వచ్చేటోడు కానీ ఇప్పుడు అత్తలేడు. ఇంట్లోనే ఉంటాడు. ఇంకా ఎప్పుడు కాన్పవుతుంది ఏం కథ? మీ పెళ్ళైనప్పటిసుంది ఆయన అటే పోబట్టే ఇక పిల్లనో పిల్లగాన్నో ప్లానింగ్ చేస్తలేరా? అయ్యో పుష్ప, నీ కొడుకుతోనే ప్లానింగ్లు ఉన్నది. అది నీ కొడుకుతోటే కనేటట్టున్నది. ఇక మళ్ళా పోయి వచ్చినాక ఇటే ఉంటాడు. ఒక 5 నెలలు పోయి వస్తాడట. ఇక వచ్చినాక ఇటే ఉంటాడు. అప్పటి వరకు నువ్వు దీని కొడుకుతోని జంపు. ఆహా, సరే తీయి. ఎందుకు పోవుడు? పిల్లగాడు అయినాక పోతే అయ్యే పోవు కదా. అయితే రత్తమ్మా, నీ చేతుల మనవన్నో మనవరాలనో పెడత తీయి, నీ కొడుకుతోటే ఏదైనా. సరే తీయ పోరి పో, నేను పోతాన్నా. ఇక రేపైతే రా మాకు. అత్త దీనిగాడు ఉన్నాడో ఇంట్లో అడుగుదామా? ఇంటికే పోతున్నావా? ఇక ఇంటికే పోతాన్నా, ఏం చేయాలి? వంటలు అయినాయా? అయినాయి. ఉన్నాడా మీ శ్రీను ఇంట్లో? ఇటు మొకే అత్తలేడు. ఎప్పుడైనా బంటి గురించి అచ్చరోడు. ఉన్నాడు, నేను రాంగా గప్పుడే లేస్తాడు. ఇక ఏమత్తాడు అని దారి ఇటు కాదు ఎటు మళ్ళిందో నాకు తెలుస్తలేదు. ఇటు అందరు సోపతి బంద్ చేసిండు, మరెవరు సోపతి కోతాండో. ఇక గట్టదే ఉంటది మొగోళ్ళు అన్నాక. అరే పోతాన్నా ఇక. పో ఇచ్చిదానా, నీ కొడుకు నాకు సొంతం. ఏ శ్వేత, అత్తన్నా, ఏమైంది? ఏం లేదు, ఎటు పోయినామని పిలుస్తాన్నా. నేను బయటకు పోతున్నా. మా ఫ్రెండు ఫోన్ చేసిండు. అయితే తెల్లగల్లు తాగుదామని ఫోన్ చేసిండు. చికెను అండిపిచ్చిండట. సరే నేను మరి మళ్ళొస్తా, ఓకేనా? అయ్యో, నేను అన్నం వండి తిని కూర వండి తిని పోతే ఏమైతాంది? అయ్యో తింట తీయే వచ్చినాక. బాగా ఏం చెప్పలేదట వాడు. కళ్ళు ఒక బాటిలో 2 బాటిల్లో చెప్పిండనట. ఇక తాగి వస్తా, సరేనా? ఇక పోతా కదా, గట్లనే దోస్తుగాళ్ళు రమ్మంటారు. సరే తీ మరి, తొందర్రా. తొందరనే వస్తా గాని. తెల్లగల్లే తాగు, వేరే కళ్ళు ఏది తాగకు, సరేనా? ఏది తాగనే ఇక. ఓ చెప్తున్నావు కదనే, నేను ఏది తాగా, సరేనా? సరే పోయత్తా. సరే. అమ్మయ్యా, పీకిండు. పీకురా అయ్యా, నీతోటి ఎవడో రాలే ఇంట్లో. శ్రీనుగాడు లిఫ్ట్ చేస్తలేడేంది? తానం చేస్తాండా ఏంది? హలో, ఏమైందిరా ఫోన్ లిఫ్ట్ చేయడానికి గింతసేపా? ఏం చేస్తున్నావు? ఏం లేదు బేబీ, ఇప్పుడే స్నానం చేసిన. చెప్పే, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, అట్టిగానే ఉన్నా. ఇక ఇప్పుడే అయినా బయటకు వేయండు, నీకు ఫోన్ చేస్తాన్నా. ఎటు వేయండే? ఏమో ఎవడో దోస్తుగాడు రమ్మన్నాడట. ఆడు చికెన్ అండిపిస్తాడట. తెల్లగల్లు తాగి అత్త తొందరనే అత్త అనుకుంటా వేండు. అన్నం తినమనంటే తినలేదు. అవునా, మరి నేను రావాలా? అద్దురా, నిన్ననే బుక్ అయ్యేటోళ్ళం. అలా తొందర అత్తే ఎట్లుంటుంది చెప్పు? అయ్యో, ఇప్పుడు అద్దంటున్నావు కదా. సరేలే. అద్దండు కాదురా పిచ్చోడా, మళ్ళా తొందర అత్తే ఎట్లుంటది అని అంటున్నా. మళ్ళేందో గులుగుతావు. సరేలే. ఇగో ఇప్పుడే స్నానం చేసిన, అన్నం తింటా. తిన్నాక అటు ముఖే అత్త. కొంచెం దర్శనం ఇస్తారా మీరు? ఇత్తరా? నాకు కూడా నిన్ను చూడబుద్ధి అవుతుంది, అందుకే ఫోన్ చేసిన. ఇటు మొకే అత్తమేమో కనిపిత్తవేమో అని. వస్తా. ఒక 10 నిమిషాలు ఆగే, నేను డ్రెస్ వేసుకుంటున్నా. వేసుకోకుంటే ఏమైతుంది? ఇట్లా బర్వాతనే ఊరికి రావాలి ఏంది బయటికి? అట్లూరికి వచ్చినాం అనుకో, ఆడోళ్ళందరూ నీ ఎంబన్నే పడతాడు. రా 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 శ్రీను, వచ్చి పక్కన కూర్చోరా అంటారు. అట్లా అంటే నీకు ఓకేనా మరి? చంపుతా బిడ్డ. అర్థమవుతుందా? నన్ను కాక ఇంకో ఎవరు నన్ను చూసినాం అనుకో, నీ తోలు వరుగుతుంది. నాకు ఇంకా వేరే ఛాన్సే అద్దే బంగారు కొండ, నువ్వు ఉన్నావు చాలు. సరేరా. సరే మరి జల్దీరా డ్రెస్ వేసుకొని. వస్తా ఉండు. సరే. వీడు అన్ని జోకులే చెప్తాడు.
దీంతోటి ఉంటే టైమే తెలియదు. వీడు పక్కన ఉంటే చాలు నవ్వులే నవ్వులు, లైఫ్ అంతా సంతోషంగా ఉంటది. రమక్క ఏం చెప్తాంది? మొత్తం బయటకు వెళ్తలేదు. ఓ రమక్క, ఏంది మరి? ఇట్లా కోదాం. ఓ బంటి, ఆ లతక్క, మీ అమ్మ ఏం చెప్తాంది? మీ అమ్మది ఇంకా పని తీరతలేదా? ఉన్నది. రమక్క, ఏమైందే చెల్లే? అరే రామని నేను ఎంతసేపు అయ్యే మొత్తుకోబట్టి ఏం చెప్తాన్నావు? ఏంది ఇంకా పని తీరతలేదా నీది? యా మా బంటిగాంతోటే నాకు ఒర్రుడు ఇంట్లో ఏడదీరుతుంది. నేనేమంటారనే అమ్మ, నాదేందో నేను చదువుకోబడితిని. అయ్యో గోడు చిక్కుడుగాయ కూర అండిన్నే, అదట సొర్రుడు పోదట వినికి. ఆమ్లెట్లు వేయించుకున్నాడు. ఈ ఆమ్లెట్లు అన్నంలకు జాలతలేవు అమ్మ అని మళ్ళీ ఎల్లిపాయ కారం రుద్దిపించుకున్నాడు. ఇక తిన్నాడు. ఆ పళ్ళెం ఆడ వారేసిండు. ఆ ఎల్లిపాయ కారం తోటి ఆమ్లెట్ తోటి వీని పళ్ళెం ఓటి అవన్నీ దోమి ఆ బట్టలు ఉతుకుతాను ఇప్పుడే. ఇక అయినాయి బట్టలు కానీ. పిల్లగా మీ అమ్మను గంట కోసం ఉంచుకోబడితివి. రేపు పెళ్ళాం వచ్చినాక 4 దంటది గిట్ల ఎత్తే. ఇప్పుడే వస్తుంది అది. అయితే కానీ ఏమైందే? ఎందుకు వచ్చినావు? ఏం లేదు రమక్క, అట్టేనే బయట కూర్చుందామని నేను వచ్చిన. బయట మీటింగ్ పెట్టకపోతే మనసులో పట్టదు ఏంది మీకు? నువ్వు అట్లా తిరిగి రాంది నీకు మనసున పట్టదా రా? మాకు కూడా అంతే. ఏమైందే? మళ్ళీ ఏమైనా ముచ్చటే తెలుసనా? నా మా రాజట శ్రీనుగాన్ని బెదిరించిండట కాదు? అవునా? ఏమన్నాడట? నాకు అదంటే పిచ్చి, దానికి నేనంటే పిచ్చి, మేము పెళ్లి చేసుకుంటాం అన్నట్టే మాట్లాడుతాడట పోరడు. అయ్యో శ్రీనుగా, నువ్వు ఒక్కళ్ళకి చెప్తే ఆ ఒక్కళ్ళ ముచ్చట 10 మందికి ఓవట్టే. వీనికి కొంచెం అన్ని ఇజ్జత్ మానం లేకపాయే. అవునా? ఇక తెగాయించినాక ఎట్లుంటది లత? గట్లనే ఉంటది. పోరన్నోట్ల మా అన్నువాడా గట్టిగా ఆ పోరన్ని గిట్ల నువ్వు ఇటు మూకై రానిచ్చినాం అనుకో, చూడు ఇక నీ ఈ పంత వల కొడితే చెప్తాన్నా. రేపటి రోజున ఏదన్నా అయితే బంటి సోపతికే వచ్చి ఇటు అలవాటైండన్న మాటలు వస్తాయి, మనకు తిట్లు పడతాయి. అర్థమవుతుందా? అరే నేనెందుకు రానిస్తానే? నేను రా 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 అని పిలుస్తానా అనే అమ్మా? పిలవద్దు బంటి, అసొంటోళ్ళ సోపతి పట్టద్దు. నిన్న రాజన్న మాట్లాడితే రాజన్నకు గింత కూడా భయపడతలేడట పోరడు. తెగబడ్డోళ్ళు భయపడతారే లత? ఆ రాజంటాడు, మా అన్న దుబాయ్కి పోయినాక ఇదేమో ఏస్టట్టే ఉన్నది, అన్ని పట్టుకొని పీకటట్టే ఉన్నది అని అంటాండు. ఊర్ని అవ్వ పీకుతాడా ఏంది దాన్ని పట్టుకొని? పీకుతే వీకని ఎట్లేదు ఉంటే అట్లయితుంది. మనకెందుకే ఊగల గురించి? దానికి ఉండాలి, దాని జీవితం ఏంది ఏం కథ అనేది దానికి ఉండాలి. సరే తీరమక్క, బయట కూసుందాం రాలేవు? ఇగో బట్టలు ఆరేసి బుక్కడంతా తిని అత్త వచ్చినాక వెళ్తా. ఇంకా నేను తినలేదే. సరే సరే. తిన్నవారా పోడా? ఆ పోరడు ఎవరికి భయపడకుండా గట్లా మాట్లాడతాడంట. రేపటి రోజున ఏదన్నా అయితే మాత్రం నిన్ను పిసికి చంపుతాను అని సోపతి పడితే. నేను ఎవ్వరు సోపతి పడతలేనే, చూస్తలేవా? ఇంటికాన్నే ఉంటాన్నా, గీ బుక్కుతోని చదువుతాన్నా, గీ బుక్ సోపతి పడతాన్నా, మళ్ళీ పోయి చోటుగాని దగ్గర కూర్చుంటా అత్తా గంతే. అదే గదే, చదువుకో. ఇంకేడ చదివేటట్టున్నా నేను? ఈ శ్రీనిగాంతోటి నాకు పెద్ద రందచ్చి పడ్డది. అట్టనే అంటారా ఏంది? బంటి సోపతికి వచ్చి ఆట అలవాటు అయిండని నా పేరు వస్తుందా? పాడుగాను. ఏంది కథ? ఏయ్ కర్రోడా, ఉన్నవారా? టిల్లుగా. ఏంద్రా టిల్లు గాని విలువత్తలేదా రా? ఫస్ట్ ఏమో కర్రోడా అని మళ్ళీ టిల్లు గాని పిలుస్తాను. సరే గాని దారా గట్ల పోయేద్దాం. ఎట్లరా? నా పోరోళ్ళ ఇంటి దిక్కు పోయేద్దాందా, దాన్ని చూడబుద్ధి అవుతాంద్రా. నువ్వు చూడటానికి నేనెందుకు? ఇన్ని రోజులంటే నువ్వు లేవు, నాతోటి ఎవడు రాకపోవు, నేను ఒక్కొన్నే పోదును. ఇక బంటిగానంటే బంటిగాడు పిత్తులు పోసుకుంటాడాయే, వాని గురించి నీకు తెలియదా? అందుకే అట్లా ఇద్దరం నడుచుకుంటా పోయినట్టు పోదందా, దాన్ని చూసి మళ్ళా అర్థం. సరే పా. ఎవరన్నా యూత్ ఎట్లరా? ఆడ బంటిగాని ఇల్లు లేదా? బంటిగాని పిలిస్తే అయిపోయా, వాడు ఇంట్లోనే ఉంటాడు కదా, పిలుద్దాం దా. నేను నా పిల్లని చూడబోవాలరా. నీ పిల్లను తర్వాత చూసుకుంటూ గనరా. సరే పా. అరే వారి అల్ల మొగుడు లేడారా? లేడురా, ఇంతకు ముందే ఫోన్ చేసింది. పోయి డోర్ కొడతావా లేకపోతే పిలుస్తావా? ఆమె ఎట్లా వస్తుందిరా బయటికి? డోర్ కొట్టుడు ఎందుకురా, నా మాటిని అదే వస్తుంది. చెప్పురా టిల్లు, బంటిగాని విలువపో. ఓర్ని అవ్వ గంట గట్టిగా ముత్తుకుంటానేంద్రా, ఇంట్లో అందరు ఊరికొచ్చేటట్టు. ఇవ్వాలి రారు, నా పిల్లనే వస్తుంది. అబ్బా వచ్చిండ్రా. హాయ్ బేబీ. దాని మొగడు చూస్తే విన్ని బేబీ ఎత్తడిగా. అమ్మయ్యా ఇప్పుడు నిమ్మలమైందిరా నిన్ను చూసినాక.
సూపర్ ఉన్నవే చీరలా. ఈ రెడ్ సారీ ఎప్పుడు కట్టుకోలేదు. అబ్బా నేను ఒక్క కిస్ ఇచ్చిపోతానే. అల్లా అత్తే ఎట్లుంటది అత్తో? ఏంద్రా పిలిచినావు? అయితేనే ఏం కాదే, మస్తు అందంగా ఉన్నవే చీరలా. రెడ్ కలర్ శారీకి ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ముద్దత్తున్నావు. ఒకటే కిస్ ప్లీజే. అరే నువ్వు ఇంటెనకకు రావే, ఇంటెనకకు వస్తా ప్లీజే. సరే సరే. అరే మీరు గిటెందుకు వచ్చిర్రా? మా అమ్మ చూస్తే నన్ను తిడుతుందిరా శ్రీనుగా. నిన్ను బొంద పెట్టా, నువ్వు ఏవట్టి నాకు పెద్ద పరిశాన్ ఉన్నది. ఎందుకు తిడుతుందిరా మీ అమ్మ? ఊకే తిడుతుంది అని అంటాను. అరే కర్రోడా, నువ్వు వీడుండు, నేను ఇప్పుడే అత్త ఇంట్లోకి పోయి. ఏంది ఇంట్లోకి పోతావా? అద్దురా, వాళ్ళ మొగడు అత్తే ఉన్నాడు కావచ్చు. ఏడురా, నాకు చెప్పింది, అందుకే ఇటు వచ్చిన. ఒక్కటే 2 నిమిషాలు పోయి అత్త. అరే కర్రోడా, 2 నిమిషాలని వాడు 2 గంటలు పోతాడు. నీ పంతా వల కొడతారు, నాకైతే తెలియదు. నేనైతే ఇంట్లోకి పోతున్నా. అబ్బా ప్లీజ్ రా, అంతసేపు బోన్రా. ఒక 2 నిమిషాలు ప్లీజ్, మీకు దండం పెడతా. ఏం చెప్తావురా? పోయి ముద్దిస్తావా? ఇప్పుడు ఆ ముద్దు ఇవ్వకపోతే నడవదా? అరే ముద్దు కాదురా, ఒక్కడేసారి పోయి అత్త ఆగు. పోనీ ఆతృత పాడగాను. నేను పోవాలరా నా పొల్ల కాడికి. అది పొద్దుగా లేచినప్పడుతుంది, పోకపోతే అది ఫీలింగ్ అవుతుంది. ఆ కర్ర ముఖాన్ని చూడకపోతే నీకు మనసున పట్టదారా? అరే బగ్గ బలిసిందారా? నన్నేమన్నా మంచిగా నా పిల్లని అనకురా నువ్వు. ఉండుర్రి, ఇప్పుడే అత్త. అరే రామ, వీడు ఇంటెనక పోతాడేమ్రా? నువ్వు గీనెంబడా గిటెందుకు వచ్చినావు? వాడు దొరికిన రోజు నిన్నెత్తరు నన్నెత్తరు. ఎవరు రమ్మన్నాడురా పాపం? అర్థం చేసుకోవాలరా ఎవ్వలైనా. ఇక నువ్వు ఆ జీడిత్తును పట్టుకొని నువ్వు ఆగుతలేవు, ఇక వీడు దీన్ని పట్టుకొని వీడు ఆగుతలేడు. ఇద్దరు మంచిగున్నారు, అందుకే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నది. అరే జీడిత్తన్నావు అనుకో, నిన్ను పెద్ద బాంబు తెచ్చి వేల్చి మొత్తం జీడిత్తుని చేస్తా నేను. అర్థమవుతుందా? వీడు ఇంటెనుకకు వేయండు, ఏం చేస్తాడు? అత్తడారా అడయ్యల్లా? ఆ దుబాయ్ అన్న అత్తే నీకుంటదిరా వారి, నేనైతే పోతున్నా లోపలికి. అరే నువ్వు ఆవురా, నీకు దండం పెడతా. నేను కూడా ఉరికత్తా మరి నువ్వు లోపలికి పోతే. ఏంద్రా నాకు ఈ గోస? పుస్తకాలన్నాక గాయంతో చేయవా? చీరలా ఎంత అందంగా ఉన్నవే. అబ్బా సూసుడుతోటే ఫ్లాట్ అయితిని. నా కోసమే కట్టుకున్నావా? నీకోసం కాకపోతే ఎవరి కోసం కట్టుకుంటారా చెప్పు? నా అందమంతా నువ్వు చూడాలని నీ గురించే కట్టుకున్నా. లవ్ యూరా. లవ్ యూ బేబీ. ఇంకా 2 రోజులు ఎట్లా గడవాలనే? గడుస్తాయిలే. నడుం కాడ ముట్టకరా, చిక్కరుపులు అవుతుంది. అబ్బా నాకు నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదే. మరి ఉంటావా? ఉండు. ఇక గివ్వే జోకులు మరి. పడతారా ఎత్తుకుంటావు? ఎన్ని రోజులైతుంది బంగారం నిన్ను ఇట్లా ఎత్తుకొని ముద్దాడక. వదులురా. వదలాలని లేదు. ఏ శ్రీను, ఓ మీ ఫ్రెండ్ వెళ్తాండ్రా. పిలుసుకొని పోతాయి ఇక. బాయ్ మరి, వెళ్తున్నా. నైట్ కూడా అదే పని చేయవానికి, సరేనా? సరేరా. నైటు మరి రావాలా ఇంట్లోకే? వాడు వంటాడు కదా సొయ్యి లేకుండా. అద్దురా, పుష్కన తెలివైతే ఎట్లుంటది? కాదే, తెలివి కాదు. ఆగరాదు 2 రోజులు. ఇప్పటికే మిస్ అవుతుందని అంటే ఆగు ఆగు అనబడుతుంది. సరేలే మరి, పోతున్నా. వెళ్ళు. బాయ్ మరి, ఫోన్ చేయి సరేనా? వాడు వచ్చేదాకా ఫోన్ మాట్లాడు. సరే. బుద్ధులు చల్లగుండా 100 ఇస్తాడు. ఏడిరా వీడు? నేను చెప్పలేదా వాడు 2 నిమిషాలని 2 గంటలు పోతాడు. చల్ నేను పోతానారా షాప్ కాడికి. అరే ఆవురా, నీకు దండం పెడతా. వచ్చిన పారా. నీకేమన్నా ఉన్నా అదరా సిగ్గు కొంచెమన్నా? నీ అవ్వ 2 నిమిషాలని 1/2 గంట సేపు పోయినావు. చూసుకనా లాయనత్తే నా పరిస్థితి ఏంటిడా? బయటిగా లేడారా? నువ్వు దొరికితే మా పరిస్థితి ఏంది? మేమిద్దరం ఇక్కడ బయట కావాలన్నాం, మన జొరగొట్టినవన్న పేరా మాకు? ఇప్పుడు దొరకలేదు కదరా, ఎందుకురా ఊరుతారు? పార్రి. ఇందా నువ్వు పోయిన పని. ఏం చేసినవురా పొయ్యి? నేనేం చేస్తారా, మాట్లాడి వచ్చిన. పార్రి పార్రి. నీకేమైనా తెలివున్నాదిరా? ఏం చేస్తారా అంటే అన్ని చెప్తారా? మరి నాకేమో పిల్ల లేదాయే, గదే మరి మీ ఇద్దరికే ఎరక ఏం చేస్తారో గాని. సరే మంచిది, పీకుర్రి. ఏ పాలేవురా అట్లా? తోటగాని దగ్గరకు పోదాంపా. వాడు మీ ఇద్దరిని పొట్టు తిడతాడు, దార్రి. నా పోరేం చెప్తాందో బయటకు వెళ్తలేదు కదా. ఏ పాలేవురా, ఆమెను చూస్తేంది చూడకపోతేంది, పా.
అరే శ్రీనుగా నువ్వు బాగురా, నువ్వు పోయి నీ పోరిని కలిసి వచ్చేదాకా నేను ఆగినా. ఇప్పుడు నా పిల్లని చూసేదాకా నువ్వు ఆగాలే. అబ్బా మంచిగున్నారా. ఆవురా ఓ కర్రోడా. కర్రోడా అంటే పలగొడతా నీది చెప్తానా. ఆ జీడిత్తుని చూడకపోతే నీకు మనసులో పట్టదారా. అరే బట్టి గట్లానే వేంద్ర ఒకటేసారి. అరే చూసినావురా, నా లవర్ని పట్టుకొని వీడు జీడిత్తు అని అంటాడు. వీనికి అంతకంటే ఎక్కువ జీడిత్తు దొరుకుతుంది, ఆగు. ఇంకా షోటుగాడు ఉంటే మస్తుండ్రా. వాడైతే ఇంకా బాగా ఎడ్డిచ్చేటోడు. నాకేమో ఎడ్డి అత్తలేదు కానీ. అయ్యో ఉర్రకరా నువ్వు, చెప్తానా నా ముంగట ఇంకోసారి అంటే మాత్రం మంచిగా ఉండేది చెప్తానా. నువ్వు సాటికి ఎన్నన్నా అనుకోగాని నా పిల్లను నా ముంగట అనకు. ఆగలేవురా బంటి, వాని ఫీలింగ్స్ తోటి ఎందుకు ఆడుకుంటావు? ఆగో ఆగో వచ్చిందిరా నీ అప్సరాసా. అబ్బా ఆ ముఖం చూడు, ఏం కనబడతలేదు. వీంది దాంది ఇద్దరిది కర్రీ. ఆగలేవురా మెంటలోడా, ఎందుకు కోరుతావు? ఓ మీ ఇద్దరు సపోర్ట్ మంచిగానే ఉంది. తిన్నవానే? తిన్నరా. కరెంటు పోతనైతే మొత్తం దయ్యం తీరే ఉంటది, ఏం కనబడది. తిను బక్కగైతాను. అబ్బా వీని ఫీలింగు. అరే ఒక్క భాగం అన్న తెల్లగా లేదు. వీంది ఆమెది ఎట్లా నచ్చిందిరా. ఇక కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు ఇద్దరు జోడు జోరున్నది పా. అబ్బో ఓరు సీనుగా, ఏందిరా? అవి పండ్లా లేకపోతే సిమెంట్ రౌతులరా. గంత పెద్దగా బర్రె ఉన్నాయి. ఇప్పుడు కనబడ్డదిరా తెల్లగా. అబ్బర బాంచనే మొత్తం చీకటే గాని అక్క కాన్నే తెలుపు. పోతున్నా గాని ఆ పండ్లు ముయ్యి, మా దోస్తుగాళ్ళు భయపడతారు. అల్లకస అయిపోయినాక రారా, నిన్ను చూడకపోతే నాకు మనసున పట్టది. బా నేను దడుచుకుంటుని. ఏమైంది బంటి, గుడ్లు తెరిచినావు? ఏంలే మంచిగున్నారు ముగ్గురు సోపతి. ఏమైంద్రో ముగ్గురు కట్టగలుసుకొని వస్తారు? ఏం లేదురా, కర్రోడును సీనుగాడు వాళ్ళ పిల్లలను చూసుకొని నవ్వుకొని వస్తారు. నీకేమైందిరా మరి గుడ్లు తెరిచినావు? నేను దడుచుకున్నారా. అవ్వ బాంచరి కర్రోన్ లవర్ని చూసే వరకు అబ్బా నేను దడుచుకున్నా. అగ్గ బలిసిందారా నీకు? మళ్ళా గదే మాట మాట్లాడతావు? అరే ఒకటేసారి గంతగరం నవ్విందేవరా. ఆ పండ్లను చూసే వరకు నాకు పైలోకం గుర్తుకొచ్చే. ఎప్పుడన్నా మూతిలో మూతి పెట్టి ముద్దిచ్చినావురా? అరే బంటి, ఇది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదుగా. అరే నువ్వు దడుచుకుందివురా సోటు. ఎప్పుడన్నా చూసినావురా పండ్లు? నీకు మూతి పెట్టే ముద్దిత్తేంది, ఇకపోతే ఏంది నీకేంద్రా? కాదురా, అవి కొచ్చగా మొత్తం సిమెంట్ బండలు ఉన్నట్టే తెల్లగా మెరిసిపోతాన్నాయి. ఒక్కొక్క పన్ను నీ అవ్వ పెద్దగా ఉన్నాయి. మరి మూతి పెట్టినప్పుడు నీకేమైనా దెబ్బ తాకిందా అని నాకు డౌట్ వచ్చే. అరే బంటిగా గదేనా అరా క్వశ్చన్ నువ్వు అడిగేది? వాళ్ళు లవర్స్, వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, నీకేంద్రా? నువ్వంటే మంచిదాన్నే బట్టి నువ్వు. కర్రోనికేవో పాపంగా కర్రేది దొరికే. అరే మళ్ళా కర్రోడు అంటాడే రోయుడు, ఇన్ని బండకేసి ఉతుకనుండే బాడుకోవు. అరే బంటిగా వాళ్ళతోటి మనకెందుకురా? అంతేరా మనిద్దరం ఒకటి గాని. అరే వారి ఇప్పుడు వచ్చి నువ్వు ఇటు గోడ మీద, వాడచ్చి అటు గోడ మీద కూర్చున్నారు. ఏంది సంగతి? ఇడ నా షాప్ కు దిష్టి బొమ్మలు లెక్క పీకుర్రి నడుర్రి నుండి. ఆగరాదురా. మా అమ్మ ఇలా సోపతి వట్టకన్నదిరా. మరి బలిసి వచ్చినావురా మాతోటి? మీరే కదరా రా ఉండిడా అని పిత్తులు పోసుకుంటే కదా వాడు అలా వచ్చినాక మళ్ళా బలిసి వచ్చినావా అని మాట్లాడతావు బాడుకోవు. హలో బేబీ. దీనికి బేబీ ఫోన్ చేసే చెప్పే డార్లింగ్. డార్లింగా మన ఇద్దరం ఎవరితోటి మాట్లాడదాం రా. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. ఏమైందే? నువ్వు పోతాంటే మంచిగా అనిపించలేదురా. నాకు ఇంకా కాసేపు నీతోటే ఉండాలనిపించింది. మరి ఇంకాసేపు ఉండపోదునా నేను? పో 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 అంటివి. అరే నాకు ముద్దు కావాలరా. ముద్దా ఎక్కడియ్యాలే, ఎట్లియ్యాలే? అబ్బా ఆ కర్రదానికి ఇంకా ఇటు ముద్దు ఇస్తాడట్రా. ఎక్కడిస్తావో నాకు తెలియదు, నాకు కావాలరా. సరే బేబీ, నువ్వు గా షెట్ కాడికి రా, నేను అత్తన్నా. ఎవరన్నా ఉన్నారా చూడు. ఎవ్వరు లేరు, జల్దిరా. ఆ దోస్తుగాళ్ళని నింబడ పెట్టుకుని రాకు. సరే సరే అత్తన్నా. దానికి ముద్దు కావాలట, వీడు పోతాండు. అబ్బర బాబరే షూట్గా నువ్వు చూస్తావైతే దడుచుకొని కింద వండి బొరుదురా, నీకు పిడిసచ్చు.
గంత ఘోరంగా ఉన్నాయిరా పండ్లు. అవునరా వారి నాకు మనసున పడతలేదే. ఏదో ఇట్లా బయట అందరితోటి ఉంటాన్నా గాని నా ప్రాణమంతా నీ దిక్కే గుంజుతాంది. గుంజుతుంది అందరికీ మొగనికి మీ అవ్వకు తెలిసిన రోజు అన్ని గుంజుతాయి ఇక. సరే తీరా, వాడు వచ్చేటట్టే ఉన్నాడు. వచ్చినాక మళ్ళీ ఎటన్నా పోతే ఎత్తా, సరేనా? సరే గాని నైటు మర్చిపోకు మరి. చూద్దాం లేరా. సరే సరే ఉండు. నైటు మర్చిపోకు అని అంటున్నావు ఏంటిది? నైట్ ఇట్లా ఇంటికోతావా ఏంది? అలా మొగుడుండంగా కూడా పోతానవా ఏంది? గది కాదురా, మాది వేరే ముచ్చట. ఏం ముచ్చట్నో ఏమో అంతా కథకచ్చింది. అవ్వా రాత్రి ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. గంత సొయ్యి లేకుండా నిద్ర పట్టింది. ఆ పెండ్లం ఏం చెప్తాందో. తెల్లగాళ్ళు కాకుండా ఆడు బీర్లు కూడా తెచ్చే అది దాయినాక మొత్తం నాకు ఇప్పుడు నా పెళ్ళమే గుర్తుకొస్తుంది. పన్నది నా పెళ్ళం. బాబా ఏమందం ఓ పిల్ల, ఈ నల్లాటి కూరులందం నా పిల్ల, నడుము చూస్తే వయ్యారం. ఏమైంది? ఎంత ముద్దత్తన్నవే. ఎప్పుడు వచ్చినావు నువ్వు? పిలుసులేదేం లేదా? లేవ్వకు అట్లనే వాడు. బా మళ్ళా దాగొచ్చిండా ఏంది? మరి నువ్వు మళ్ళా దాగొచ్చినవా ఏంది? ఇక ఫ్రెండ్స్ దగ్గర పోయినాక తాగకపోతే ఎట్లా బంగారమా? గిడి చూడే, గటెందుకు చూస్తావు? నేను అచ్చుడితోటే సిగ్గు అవుతుందానే? నా దగ్గర నీకెందుకే సిగ్గు పెండ్లామా? రాత్రి అటే సొయ్యి లేకుండా వంటిని. ఇంకో 2 రోజులేనే నీతోటి ఉండేది. తర్వాత 5 నెలల దాకా మళ్ళా నువ్వు ఒంటరి దానివి. సరే గాని లే, గేమో గీ మధ్యాహ్నం 2 అవుతుందా 3 అవుతుందా ఏమో వచ్చి ఒకటేసారి మీద పడితివి. 2 అయితేంది 3 అయితేంది పెండ్లామా? లే లే అంటానవేందే? మళ్ళా చిరాకు పడుతున్నట్టు అనిపిస్తుంది. దెబ్బలు కావాలా నీకు? నడు లే, ఆ రూమ్లోకి పోదాంపా. ఏ రూమ్లకు? నేను డోర్ కూడా పెట్టలేదు, ఇజ్జత్ పోతుంది. పెళ్ళమ్మోనికి ఇజ్జతానే? నీ అవ్వ నిన్ను ఇప్పుడు వదిలిపెట్ట నేను. నీ అందాన్ని చూస్తా అంటే నీ అవ్వ దిమ్మ తిరుగుతాంది కాదే. నీ అందం నాకు సొంతం కాకపోతే ఎవరికి సొంతం అవుతుంది? పిచ్చిదానా, ఉన్నప్పుడే ఎంజాయ్ చెయ్యాలే. నేను వేయినాక నా మొగుడు వేండు అని బాధపడితే లాభం లేదు. సరే కానీ లే, ఇప్పుడు వద్దు. ఏం చెప్తున్నాను లేవమంటున్నవే? చేతులు దొరకబడతా, మళ్ళా కాళ్ళు దొరకబడతా. నడుము చూడు ఎంత సన్నగుందో. ముద్దియే ఒకటి మూత అటు తిప్పుకుంటాను. నీ అవ్వ నైట్ వీడి నుండి ఎట్లను తప్పించుకోవచ్చు అంటే వీడు ఇప్పుడు దాగచ్చి ఏమో ఎత్తాడు. నువ్వు లేవ్వు. ఏంటిదే లేచేది? లేవు అంటావు? అమ్మో వీనికి కోపం వస్తుంది, మళ్ళా దంచుతాడు కావచ్చు. సప్పుడేకున్నది నయ్యం. ఏం లేదులే. మరి ఎందుకే నీ అవ్వ మంచి మూడ్లు ఉన్నప్పుడు కోపం తెప్పిస్తావు? నేనేం కోపం తెప్పిస్తలేను గాని. ఏమందం ఓ పిల్ల, నీ అందమంతా నాకేనే నా పిల్ల. అవునా కాదా? అవునవును. బావా మంచిగా తాగచ్చిండు రమక్క. తాగచ్చి టప్కన డోర్లేసి ఇంట్లోకి వేండు. మరి ఏం చెప్తారో ఇద్దరు పెళ్ళాం మొగుడు. ఇది దగ్గరికే పోతలేదు కావచ్చు. ఇక దగ్గరికి పోకపోతే ఏం చేస్తుంది లత? మొన్న కదా దన్నినట్టు మళ్ళా దంతడని భయం చొచ్చుకోలేదా దానికి? మా బావను గట్లనే సల్లబడగొట్టినట్టున్నది. ఇక సల్లబడ్డాడు. ఇటు వీణ్ణి సల్లబడ కొడుతుంది, అటు వాణ్ణి సల్లబడ కొడుతుంది. దాన్ని ఎంత తెలివి, ఎంత కథ. ఇగో లత, ఇప్పుడు అది సంతోషంగా ఉంది కావచ్చు. అటు వాణ్ణి వీణ్ణి ఇద్దరిని మోసం చేసుకుంటా, కానీ ఏదో ఒక్కరోజు ఖచ్చితంగా దీని బండారం బయట పడుతుంది. పడ్డాక ఇది తలెత్తుకోవడానికి కూడా ఉండదు. దీని జీవితం నాశనం అవుతుంది. ఇంకా చూడు, ఇట్లాంటి తప్పులు చేసిన ఆడోళ్ళది ఏదో రకంగా జీవితం పాడైపోతుంది. కరెక్టే రమక్క, మనము ఎన్ని చూస్తలేము. నర్సక్క అప్పుడే వస్తానన్నావు, ఇవరిదాకా ఎటువేను? ఏం చేయాలి? ఇగో మల్లక్క కట ఎడవలో 4 కంకులు ఇచ్చిర్రట. ఆ కంకులు ఒలిసి రుబ్బి గ్యారెల్ చేసి తిని తత్తాను.
అయ్యో మల్లక్క మాకు లేకపోతిరి రేపు వేసుకుందాం తీయరామా గటు చేన్లా బొచ్చడు కంకులున్నాయి రేపు మెల్లగా మా మల్లయ్యని తోలి ఓ 10 గాల దెంపుకరమ్మంట ఓలిసి మక్క గారెలు వేసుకొని తిందాం తియ్యి ఈ మక్క గారెలు బాగా తింటే దొడ్డుకెట్టి పాడైతుందని నేను 2 తిన్నగా అదే ఇక మా మల్లయ్య తింటాడు దొడ్డుకెట్టినా మంచిదే అని కడుపు నిండా తినుకుంటా అటు బాత్రూంలో కూరుక్కుంటా ఉంటాడు ఏం కత్తి ఒక్కరోజు తిని దొడికోతే కూసోర్రి ఏం కూసుంటామే కూసుండు చల్లగుండా మీ ఆరాలు ఏం చేస్తాందే లత వెళ్ళినా బయటకు అప్పుడు వెళ్ళినట్టుంది అప్పుడు నేను కూడా లేను మరి ఇక మా బావ వచ్చిండు తాగి లోపల దబిడి దిబిడి అవుతుంది కావచ్చు ఏం దబిడి దిబిడి మొన్ననే దగ్గరికి పోనందుకు గుద్దిండు కదా కుదుతాడన్న భయానికి దగ్గర పోతుంది కావచ్చు అందుకే లొల్లిన పడతలేదు సప్పులు లేదు ఇక మరి అట అన్ని మెయింటైన్ చేస్తుంది ఇటు ఇన్ని మెయింటైన్ చేస్తుంది పాపం పుష్ప బతుకు ఎట్లయితుందో ఏమో ఈ దొంగ బొడ్డి వలలా పడ్డాడు పోరడు ఆ పోరడు మొత్తం దీంట్లోనే మునిగిపోయినట్టున్నాడు దీని గురించి అవ్వాయి అని కూడా వదిలిపెట్టడానికి రెడీ ఉన్నాడు అని చూస్తే అట్లనే అనిపిస్తుంది అవునారు చక్కగా బుట్టన్ దగ్గరికి మళ్ళా పోరన్ని పట్టుకపోయి ఎంటికలన్నీ కొరిగిచ్చి నిమ్మకాయలతోటి రుద్దిపిచ్చి వానికి ఏదని చేపిస్తే ఏమవునారు చక్క నువ్వు ఈ కథ మంచిగా ఉంది ఏమన్నా నా కొడుకు అని నేను రుద్ది పీయడానికి నా మాట వినటానికి అల్లా అవ్వ అయ్యా వేసుకోవాలి పొద్దుగాల చచ్చిందే మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇది కూడా ఇన్నే ఉన్నది ఇక పుష్ప అంటుంది కదా రాత్రి మళ్ళేటో వేండు నరసక్క మరి అది ఇవ్వతో ఏం కథను దొరుకుతానైతే దాన్ని పండబెట్టి కోత్తా సీరతా అని ఇది అంటాంది ఇక అదేమో నల్లి లెక్క ఇన్నది ఆయన పీకింది పుష్పక్క ఏమో ఊకుండే రకం కాదు దొరికిన రోజు దీనికి ఉరేత్తది ఉరి ఎన్ని రోజులు దాగుంటారే ఇయ్యలగాక రేపైనా బయటకు వస్తారు అంతా ఠామ్ ఠామ్ ఠీమ్ ఠీమ్ అవుతుంది ఆగు గంతే సాయంత్రం పనులు స్టార్ట్ చేసిర్రా ఇంకేడయ్యా చెయ్యాలి ఏమైంది పొద్దుగాల చీర కట్టుకొని మొత్తం రెడీ అయినావు ఇప్పుడేమో నైట్ వేసుకొని వస్తాను చీర సిట పుట్టింది ఇప్పేసిన అక్క ఇది పిరికే మోహన్ దగ్గర వన్నదా ఏంది మళ్ళీ తానం చేసి వస్తుందా ఏం పాడో మనకేం తెలుసు అదే ఊడదామని వెళ్ళినా ఇక కూర్చున్నారు కదా కూర్చోర్రి ఇంట్లో పని చేసుకొని వచ్చి ఊడుతా ఉన్నాడా నీ మొగడు ఇంట్లో ఉన్నాడు నర్సక్క ఎడిపోతాడు ఉండకపోతే పో మొగడున్నప్పుడు మొగన్ని పట్టుకొని ఇంట్లోనే ఉండాలనే బయటకు వచ్చి ముచ్చట్లు పెట్టద్దు మళ్ళా మొగనికి కోపం వస్తుంది అడుకున్నాడు ఇంతకు ముందే అవునా ఏదో జరిగినట్టున్నది అందుకే అది పొద్దుగాల చీర కట్టింది ఇప్పుడు నైట్ వేసుకొని వస్తుంది వానికి పోయేదాకా 2 రోజులు నిమ్మలం చేసి ఎడగొట్టి తర్వాత విని చూసుకుందాం అనుకుంటుంది కావచ్చు అది యా తెగబడ్డాక గట్లనే ఉంటదే రామా అబ్బో ఏం మనిషో ఏమో ఏ ఆడక్కలకు ఏం పని ఉంటది పొద్దు పోతా అంటే కూడా ముచ్చట్లు కావాలి ఏమున్నా మంది గురించే ముచ్చట్లు దొంగ బాడుకోవు నన్ను ఎంతకు ఇష్టపెట్టకపాయే వీని తినాలి అయ్యా ఇక 2 రోజులు ఎట్లా గడుతుందో ఏమో వీని నోట్ల మన్ను పోతే వీనికి రాత్రి 1 కాదు 2 నిద్ర మాత్రం లేచి పండబెట్టాలి రేపు సాయంత్రం దాకా లేవ్వకుంటా నాకంత కక్కచ్చినట్టు అవుతుంది అసలు ఎందుకు ఇట్లా అవుతుంది తింటనేమో తిండి తినబుద్ధి అయితలేదు ఈ కక్కచ్చుడేందో ఈ కథ ఏందో పుష్కన నేను ప్రెగ్నెంట్న అయ్యింది నాకు డేట్ కూడా ఇంకా అచ్చిపాడైతలేదు వారం రోజులు అవుతుంది మిస్ అయ్యి ఏంది గిట్ల వామిటింగ్ అయి పాడైతుంది అరే రామా శంకర కడుపంతా వికులు కత్తాంది తిన్నది లేదు పీకింది లేదు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి శ్రీను తెమ్మని వీడుకు డౌట్ వస్తుందో ఎట్లా పాడైందో అబ్బా ఎట్లా ఫోన్ చేద్దాం శ్రీను గానికి ఏడున్నాడో వీడు ఎవరితో మాట్లాడుతుండో ఈనాలే చెప్పే ఏం చేస్తున్నావురా ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్ననే ఇట్లా ఒరినా కన్నంటుకున్నట్టు అయింది ఏమైందే చెప్పు పోయే అంటాడు కాబట్టి ఇది అదే ఉన్నట్టున్నది ఏం లేదురా నాకు వామిటింగ్స్ బాగా అవుతున్నాయి మళ్ళా పీరియడ్స్ కూడా మిస్ అయిందిరా పూసుకనా నేను ప్రెగ్నెంట్న అయ్యింది ఇప్పుడు పీరియడ్స్ డేట్ అయిపోయి వారం రోజులు అవుతుంది ఇంకా పీరియడ్స్ వస్తలేదు అవునా బంగారం అంతకంటే సంతోషం ఏముందే చెప్పు అదే కానీ నాకు భయం అవుతుందిరా మరి నువ్వు అది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకునేది కొనుక్కొస్తావా నాకు ఇస్తావా చూసుకుంటా మరి రేపు
రేపే చూసుకుంటావా అనే 2 రోజులు ఆగలేవు తీసుకొత్తగాని మనకు అయితే సంతోషమే కదనే. ఆ, నా బేబే కదా నీ కడుపులో పెరిగేది. ఈ బేబీ కాకపోతే ఎవరి బేబీ పెరుగుతుందిరా బంగారం? అదే గాని ఒక 2 రోజులు ఆగు చూసుకుందువు. మరి కన్ఫర్మ్ అయితే ఇక అంతకంటే సంతోషం ఏముందే. మంచిగా నేను పెళ్ళి చేసుకొని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకుంటా. గంతే. మనకు కొడుకో బిడ్డనో పుడితే వాళ్ళతోటి సంతోషంగా ఉండొచ్చు. మన లైఫ్ని మంచిగా లీడ్ చేయొచ్చు. అబ్బో నీకు బాగానే సంబరం అవుతుందిరా. మరి తండ్రిని అవుతున్నా అని అంటే సంతోషం కాకపోతే ఏమైతుంది? వామ్మో. సరే గాని ఇలా నైట్ అయితే నన్ను అక్కడికి రావే కలవనీకి. సరేనా? నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది. ఎందుకో నువ్వు ఈ ముచ్చట చెప్పినాక నాకు బాగా సంతోషం అవుతుందే. నిన్ను వెంటనే వచ్చి హగ్ చేసుకొని నీ పుట్టకాడ కిస్ ఇయ్యాలని అనిపిస్తుంది. నైట్ అయితే రావే నన్ను కలవనీకి. సరేనా? నాకు తెలిసి ప్రెగ్నెంట్ కావచ్చు. అమ్మో వామ్మో, వీడెంత తెగిచ్చిండు. ఆ, అది ఎవ్వతో నేను తెలుసుకోవాలి. దొంగ ముండా నా కొడుకుతోటి వండి అది కడుపు తెచ్చుకుందా? ఆ, ఇంత ఘోరం జరుగుతుందా? సరేరా వస్తా, నేను ఉంటాన్నా. ఆడు లేచేటట్టున్నాడు. నేను మళ్ళీ నైట్ ఫోన్ చేస్తా నీకు, సరేనా? సరే సరే బంగారం, ఉండు. లవ్ యూ, టేక్ కేర్, జాగ్రత్త. అది ఎవ్వతో రాత్రి వీళ్ళిద్దరిని దొరకబట్టాలి. నేను దొరకబట్టి అప్పుడు రోడ్ మీదకి గుంజాలే దాన్ని, సిగ్గులేని ముండా. ఇక దోస్తులు మరి చూసిర్రా వీడియో? మరి నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మరి శ్వేత ఉన్ను శ్రీను వాళ్ళ అమ్మకు దొరుకుతారా? మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అయితే కొందరికి ఈ స్టోరీ అనేది నచ్చడం లేదు. నచ్చని వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాటలు అనుకుంటా కామెంట్స్ అయితే పెట్టకండి. అంటే వేరే వర్డ్స్ అంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు కామెంట్స్లో. అట్లా పెట్టకండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి. లోకం మీద ఇట్లాంటివి ఫుల్ జరుగుతున్నాయి. ఇట్లాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకు లాస్ట్ గతి ఎట్లుంటది ఏం కథ అనేది మన వీడియోస్లో మీకు చూపిస్తూ ఉంటాము. మరి ఈ స్టోరీ ఎలా ఉండబోతుందో మీరైతే చూస్తూ ఉండండి. ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ కావాలి అని అంటే మాత్రం 3500 పైన లైక్స్ రావాలి దోస్తులు. లైక్స్ వస్తే మన వీడియోస్ కొంచెం ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మేము పదే పదే చెప్తూ ఉంటాము లైక్ కొట్టుమని. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.